చుట్టూ భక్తమండలి మూగి ఉండువారు. బాబాను ఒంటరిగా చూసి వారి పాదములపై పడి తన మనసును విప్పి చెప్పి తనకొక సంతానం కావాలని కోరుకున్నటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తుట్టతుదుకు శ్యామకి ఈ సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలుగ చేసుకొని మనెను. శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండిననియు అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధంగా ఉండమని తాను సైగ చేయగానే మసీదుపైకి రావాలనియు చెప్పెను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజన అనంతరం బాబా చేతులు తువ్వాలతో తుడుచుకొంచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపించి